Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగరాయ వైద్య కళాశాలలో కీచక పర్వం నెలకొంది. విద్యార్థులపై ల్యాబ్ టెక్నీషియన్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. బీఎస్సీ ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థులపై ల్యాబ్ సహాయకుడు మరో ఉద్యోగి వికృత చేష్టలకు దిగారు. శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలు నిమరడం వంటి జుగుప్సాకరమైన పనులు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రూమ్కు రమ్మని బెదిరించే వాళ్ళంటూ కూడా స్టూడెంట్స్ ఫిర్యాదు చేస్తున్నారు. కాకినాడ వైద్య కళాశాల ఘటన కీచకులపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురిని ఇప్పటికే సస్పెన్షన్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టామని జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా చెప్తున్నారు. కాకినాడ జీజీహెచ్లో కీచక ఘట్టం వెలుగు చూసింది. చదువు కోసం వచ్చిన పారామెడికల్ విద్యార్థులను పలువురిపై అదే విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అతడికి మరో 3 సిబ్బంది సహకరించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థినులపై ఈ దాష్టికానికి పాల్పడినట్లుగా సమాచారం. అయితే విషయాన్ని బయటపెడితే చంపేస్తామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించడంతో తమపై జరుగుతున్న అకృత్యాలను భరిస్తూ వచ్చిన విద్యార్థినులు రంగరాయ కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనుశ్రీ అందించే ప్రయత్నం చేస్తారు. అనుశ్రీ, రంగరాయ వైద్య కళాశాల కీచక పర్వం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి తరచుగా విద్యార్థులపై అసభ్యకరంగా కూడా ప్రవర్తించేవాడు, తాకేవాడని కూడా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? జానకి, చట్టాలు ఎంత కఠినతరం చేసినా కొందరి బుద్ధి మాత్రం మారలేదు అనడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా జీజీహెచ్ అంటే అక్కడికి వచ్చే రోగులకు ఒక సమస్యల సుడిగుండంలా కనిపిస్తుంది. అయితే అది కేవలం రోగులకే కాదు, అక్కడ ప్రాక్టికల్స్ కి వచ్చే స్టూడెంట్స్ కి కూడా నరకంగా మారుతుంది అనడానికి ఇదే నిదర్శనం. రంగరాయ మెడికల్ కాలేజ్ నుండి పారామెడికల్ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కి జీజీహెచ్ కి వస్తుంటారు. అయితే దాదాపు 80 మార్కులు వాళ్ళకి ఈ ప్రాక్టికల్స్ లోనే ఉంటాయి. దీంతో మార్క్స్ కావాలంటే తాము చెప్పినట్టు చెయ్యాలి, లేదంటే మీ కెరియర్ పాడైపోతుంది, మిమ్మల్ని ఫెయిల్ చేస్తామంటూ కూడా వాళ్ళని లైంగికంగా వేధించేవారు టెక్నీషియన్స్. అయితే ఈ నెల 9వ తేదీన రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్స్ చదువుతున్న 60 మంది విద్యార్థులు కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వి కళ్యాణ్ చక్రవర్తి దీన్ని A1 గా కూడా చేర్చారు. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కూడా స్టూడెంట్స్ అందరూ కలిసి ఈమెయిల్ ద్వారా కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కూడా వెంటనే స్పందించారు. ఈ ఫిర్యాదును లైంగిక వేధింపుల నిరోధక కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీకి విచారణకు అప్పగించారు. ఈ కమిటీ దాదాపు 9-10 తేదీల్లో బీఎస్సీ MLT కోర్స్ చదువుతున్న 60 మంది విద్యార్థులు, అలాగే నిందిత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారించి వాళ్ళ వాంగ్మూలాలు కూడా నమోదు చేసుకున్నారు. అలాగే విచారణ సందర్భంగా కూడా 55 మంది విద్యార్థులు ఎవరైతే నిందితులు ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తి దీన్ని A1 గా చేర్చారు. మరో 3 అంటే ఈయనకి సహాయకులుగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణ, జిమ్మిరాజు, జీవీఎస్ ప్రసాదులు కూడా తమపై లైంగిక వేధింపులకు, అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారంటూ కూడా స్టూడెంట్స్ అందరూ చెప్పడం జరిగింది. కమిటీ విచారణలో కూడా ఈ ఫిర్యాదులు, ఆరోపణలు నిజమని కూడా తేలింది. దాదాపు 55 మంది విద్యార్థులు అయితే గనక ఈ విషయాన్ని తెలియజేశారు. అలాగే రుజువుల పరిశీలనలో కూడా లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో, అలాగే అశ్లీల మెసేజ్లు, అనుచిత ప్రవర్తన జరిగినట్లు కూడా నిర్ధారణకైంది. కమిటీ నివేదిక ఆధారంగా కూడా ఈ 4 నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్ కూడా చేశారు. అలాగే వారిపై స్థానిక 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అంటే అనుశ్రీ, ఇక్కడ ఇంకొకటి కూడా, అంటే పలుసార్లు విద్యార్థుల సంబంధిత విభాగం హెచ్ఓడి దృష్టికి తీసుకెళ్ళినా కూడా చక్రవర్తి తీరైతే మారలేదు అంటూ కూడా విచారణ కమిటీ కూడా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది 1-2 సార్లు కాదు, నిత్యకృత్యంగా ఇక్కడ అలాంటివే జరిగేవి అని చెప్పి కూడా చక్రవర్తి గురించి చాలా వింతగా, విచిత్రంగా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవును, అంటే హెచ్ఓడి దృష్టికి గతంలో కూడా వీళ్ళు 2-3 సార్లు ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఆ టైంలో కూడా ఎవరైతే ఈ కళ్యాణ్ చక్రవర్తి ఉన్నాడో తన్ని వార్న్ చేసి వదిలేయడం జరిగింది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు, నీ మీద సివియర్ యాక్షన్స్ తీసుకుంటామంటూ కూడా 2-3 సార్లు వార్న్ చేసి వదిలేయడం జరిగింది. కాకపోతే అంతకంతకు ఈ కళ్యాణ్ చక్రవర్తి వేధింపులు ఎక్కువ అవడం, అతనితో పాటు తనకి సహాయకులుగా ఉన్న ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వేధించడంతో ఇంకా విద్యార్థులందరూ కూడా విసిగిపోయి ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ కూడా
వీళ్ళందరినీ విచారిస్తున్న టైంలోనే దాదాపు 60 మందికి 55 మంది విద్యార్థినులు వీళ్ళకి అగేనెస్ట్ గా చెప్పడం, అంటే అసభ్యకరంగా తాకడం కానీ, లేదంటే మార్క్స్ విషయంలో మీరు నా దగ్గరికి వస్తేనే మీకు మార్క్స్ వేస్తాను అంటూ వీళ్ళు బెదిరించడం, లైంగిక, ముఖ్యంగా ఏంటంటే రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి ఈ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ల్యాబ్ ప్రాక్టికల్స్ కోసం మాత్రమే అక్కడికి వెళ్తూ ఉంటారు. అందులో మెయిన్ గా వీళ్ళకి మార్క్స్ వచ్చి 80 మార్కులు దీనిలోనే కవర్ అవుతాయి కాబట్టి వీళ్ళు చేసేదేమీ లేక ఆ చేష్టల్ని అలాగే భరిస్తూ వచ్చారు. అంతకంతకు ఈ చేష్టలు పెరిగిపోవడంతో వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా అనుశ్రీ, అంటే ఆ కీచకుడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే చాలా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, డైరెక్ట్ గా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ మాటలకి వీటికి అన్నిటికీ సంబంధించి ఏమైనా మీరు స్టూడెంట్స్ తో మాట్లాడడం ఏమైనా చేశారా? వాళ్ళ వెర్షన్ ఏంటి? ఆ స్టూడెంట్స్ అసలు పిల్లలు ఏం చెప్తున్నారు? స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ పోక్సో చట్టం కింద కేసు అయితే నమోదైంది. ఇలాంటి కేసుల్లో విద్యార్థులు అంటే ఆడపిల్లలు మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏదైనా పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పుడు వీళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారు. ఆ నేపథ్యంలోనే ఎవరు కూడా మీడియా ముందుకు రావడం కానీ మాట్లాడడం కానీ జరగదు. కాలేజ్ యాజమాన్యంతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే పర్సనల్ గా ఏమైనా మాట్లాడడం జరిగిందా మీరు? మనం పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఇదే. ఆల్రెడీ 2-3 సార్లు అతన్ని వార్న్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన తీరు మార్చుకోలేదు. మారతాడు అనుకున్నాము, మేము యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇటువంటి ఘటన జరుగుతుంది, మళ్ళీ పునరావృతం అవుతుంది అనుకోలేదంటూ కూడా మనకి యాజమాన్యం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎస్పీ బిందు మాధవ్ కూడా నిన్న సీరియస్ గా స్పందించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి త్వరితగతిన ఈ కేసును సాల్వ్ చేయాలంటూ కూడా వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినతరంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా. ఎందుకంటే రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన కాలేజ్. ఈ కాలేజీ నుంచి ఎంతో మంది విద్యార్థులు వివిధ రంగాలలో చక్కగా గొప్ప డాక్టర్లుగా స్థిరపడిన దాఖలాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఒక మాయను మచ్చలాగే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ టీజింగ్ కేసు కానీ, లేదంటే స్టూడెంట్స్ సూసైడ్ కానీ మనం తరచూ ఈ ఘటనలు వింటూ ఉన్నాము. ఈ కేసులో మాత్రం ఇందులో వస్తే కనుక ఆడపిల్లల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ కూడా, అందులోనూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి దీనికి త్వరితగతిన పరిష్కారం చూపించాలంటూ వార్న్ చేయడంతో నిన్న ఎవరైతే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఉన్నారో ఆయన కేవలం 2 గంటల్లోనే 4 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ మీద సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా పోక్సో యాక్ట్ కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. జానకి, ఎస్, అంటే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చక్రవర్తి గురించి చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితులు అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ఏమంటున్నారు అనుశ్రీ? అంటే ఎక్కువగా వీళ్ళు వచ్చేసి ఎవరైతే ఈ కళ్యాణ్ చక్రవర్తి ఉన్నాడో తనకి సహాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ గా ఉన్నారు. అక్కడే వీళ్ళకి ప్రాక్టికల్స్, అంటే రంగరాయ మెడికల్ కాలేజ్ కి జీజీహెచ్ కి చాలా దూరం ఉంటుంది, తరచూ వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే స్టూడెంట్స్, పారామెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళే జీజీహెచ్ కి వెళ్లి అక్కడ ప్రాక్టికల్స్ కి అటెండ్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలు జరిగినట్లు చెబుతున్నారు. అలాగే జీజీహెచ్ లో కూడా పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా ఈయన ప్రవర్తనకి సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అవును ఆయన ఇలా ప్రవర్తిస్తాడు, అసభ్యంగా ప్రవర్తిస్తాడు, లైంగిక వేధింపులకు గురి చేస్తాడు, సీక్రెట్ గా ఫోటోస్ తీసి వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎస్, అంటే మీరు చెప్పినట్టు సీఎం కూడా సీరియస్ అయ్యారు. ఇదే నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు మొత్తంగా అనుశ్రీ? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చెప్పారు. అలాగే శక్తి యాప్ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ, అంటే మహిళలే కానీ స్టూడెంట్స్ కానీ ముఖ్యంగా ఆడపిల్లలు ఈ యాప్ ని తమ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలని, ఏదైనా ఇటువంటి సంబంధిత ఘటనలు జరిగినప్పుడు దాని ద్వారా కంప్లైంట్ చేస్తే తొందరగా రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటున్నట్టు కూడా ఇప్పటికే ఈ యాప్ కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. స్కూల్ స్టేజ్ నుంచి, అంటే స్కూల్స్ కాలేజెస్ లో మహిళల భద్రతకు సంబంధించి ఏర్పాటు చేసిన శక్తి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలని, దీని ద్వారా కంప్లైంట్స్ చేస్తే త్వరితగతిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ అనుశ్రీ. ఇదే ఇష్యూకి సంబంధించి అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్ ఏం మాట్లాడారో ఒకసారి మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం. మీరేం చేస్తారండి ఇక్కడ? మీరేం చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడ మీ పేరండి? రాజా. మీ మీద కూడా ఆరోపణలు చేశారా? చేశారు కానీ అది వాస్తవం కాదని. నేను అసలు ఏం మాట్లాడలేదండి. ఏమైంది అని అడిగాను అంతే.
అమ్మ అక్కడ కూర్చొని బాధపడుతుంది ఏమమ్మా అన్నాను అంతే. మ్మ్. అది గురించి ఇంకేం లేదు. ఏం చెప్పిందండి అమ్మ ఇప్పుడు? ఏమన్నది ఏం లేదు సార్ అండి అని అంటే సరే అమ్మా అయితేనే అని అన్నాను. మీ పేరు రాజా? కాకినాడ రంగరయ్య వైద్య కళాశాలలో బీఎస్సీ ఎంఎల్టీ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు వివిధ వొకేషనల్ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు కాకినాడ జీజీహెచ్లోని ల్యాబుల్లో శిక్షణకొస్తూ ఉంటారు. నెల రోజులుగా వీరు ఆసుపత్రిలో 7వ నెంబర్ అంబానీ ల్యాబుల్లో శిక్షణ పొందుతున్నారు. నెల రోజులుగా 70 మంది విద్యార్థినులు ఈ శిక్షణలకు హాజరు కాగా అదే ల్యాబ్లో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడగా అతడికి మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ విషయాన్ని విద్యార్థులు ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కైతే మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు పంపించారు. ఒక హెచ్ఓడి 2 అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఈ నెల 9, 10వ తేదీలో 48 మంది విద్యార్థులను విచారించడం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తితో పాటు సహకరించిన వారిని విచారించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పోలీసులు ఏం చెప్పారో విన్నాం. 3 రిపోర్ట్స్ రావడం జరిగింది. 1 టౌన్ లిమిట్స్లో 2, అట్లనే 2 టౌన్ లిమిట్స్లో 1. వీళ్ళు ముద్దాయిలు 4 మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రై టు గెట్ దెమ్. బై 2:30 వీ కుడ్ అరెస్ట్ ఆల్ 4 ఆఫ్ దెమ్. 4 ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో 4ని అరెస్ట్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దెమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ we will make sure that they are punished under relevant sections of law. And as collector sir was saying, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు ఎస్పీ ఆఫీస్కి. ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను.